ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు సీత నన్ను 7 చెరువుల నీళ్లు తాగించింది. నాతో అవసరానికి మించి ఆడుకుంది. నా అదృష్టం కొద్దీ మిథున దొరికింది. దీన్ని అడ్డు పెట్టుకొని ఆ సీతతో ఆడుకుంటాను. ఈ నిశ్చితార్థంతో సీత ఆట కట్టు. రేపు గౌతమ్ మిథునల ఎంగేజ్మెంట్ అని అక్కడ మహాలక్ష్మి గ్యాంగ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నువ్వేమో తాపీగా ఉన్నావు. మధ్యలో మాకు టెన్షన్ వస్తుంది సీత. టెన్షన్ ఎందుకు పిన్ని? నువ్వు చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు సీత. ఏ చిన్న పొరపాటు జరిగినా నీ జీవితం తలకిందులవుతుంది. అదే మా భయం సీత. నువ్వే మిథునవనే రామ్కి తెలిసిపోతే జీవితంలో నిన్ను క్షమించడు. మహాలక్ష్మి వదన జీవితాంతం నీ మీద పగపడుతుంది. పైగా గౌతమ్ మంచివాడు కాదని, సుమతి మేడం చావుకి వాడే కారణమని, నీ మీద కూడా హత్య ప్రయత్నం చేశాడని చెప్పావు. నువ్వు మిథున కాదు సీత అని తెలిస్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఉంది. మీరేం టెన్షన్ పడకండి. ఆ గౌతమ్ గాడికి మహాలక్ష్మి అత్తయ్యకు ఎలా ఝలక్కివ్వాలో నాకు బాగా తెలుసు. వాణ్ణి అడ్డు పెట్టుకుని మహాలక్ష్మి అత్తయ్యను ఇరుకున పెడతాను. అంటే రేపు గౌతమ్తో మిథునలా ఎంగేజ్మెంట్ చేసుకుంటావా సీత? అలా ఎలా చేసుకుంటాను పిన్ని? ఆ రాముడికి ఒకటే సీత, అలాగే ఈ సీతకు ఒకడే రాముడు. నా రాముడితో ఆ గౌతమ్ ఆట కట్టిస్తాను. తాటకిలాంటి మహాలక్ష్మి అత్తయ్యకు బుద్ధి చెప్తాను. హలో మిథున, ఇది కళ నిజమా? బెటర్. ఇది పగలా రాత్రా అని అడగలేదు. నువ్వు నా పక్కనుంటే పగలైనా రాత్రైనా ఎండైనా చలైనా కష్టమైనా సుఖమైనా ఒకేలా ఉంటుంది మిథున. ఓ రియల్లీ? ట్రస్ట్ మీ, నేను నిన్ను అంతలా లవ్ చేస్తున్నాను. ఈ మాటలు ఫోన్లో కాదు, నా ముందుకొచ్చి చెప్పు. ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. ఫాస్ట్గా అక్కడికి వచ్చి. ష్యూర్ 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 మిథున, ష్యూర్. సీ యూ. సీ యూ, బాయ్. పద. ఇప్పుడు గౌతమ్ని కలుస్తున్నావా సీత? అవును పిన్ని, రేపు నేను ఆడబోయే ఆటకు ఇది ఆరంభం. కేర్ఫుల్ సీత, వాడికి డౌట్ రాకుండా మేనేజ్ చేయి. మేనేజ్ కాదు, మ్యాజిక్ చేయబోతున్నాను. మిథునలాగా వెళ్ళి వాడికి స్వీట్ షాక్ ఇస్తాను. ఏంటి గౌతమ్ నువ్వు చెప్పేది? నిజం పిన్ని, వెంటనే వచ్చి కలవమని ఇప్పుడే మిథున కాల్ చేసింది. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈరోజు మీటింగ్ ఏంటి? కాబోయే దంపతులం కదా బాబాయ్. మాకు పెళ్లి చూపులు ఎలాగో జరగలేదు, అందుకే మనసు విప్పి మాట్లాడుకుందామని పిలిచింది. మనసు విప్పి మాట్లాడుకుంటారా? మీది లవ్ మ్యారేజ్ కాదురా, అరేంజ్డ్ మ్యారేజ్. మాది లవ్ మ్యారేజ్ మావయ్య. ముందు నేను లవ్ చేశాను, ఇప్పుడు మిథున నన్ను లవ్ చేస్తుంది. మొత్తం సిగ్గంతా ఇక్కడే ఖర్చు పెట్టేయకు. మిథున కోసం కొంత మిగుల్చుకో. పో పిన్ని, నేనే సిగ్గుపడట్లేదు. మిథునతో జాగ్రత్తగా మాట్లాడు గౌతమ్. అసలే అమెరికాలో చదివొచ్చిన అమ్మాయి. ఏం పర్వాలేదు, కలవాలని తనే కాల్ చేసింది అంటే ఇట్స్ అ గుడ్ సైన్. మిథున పూర్తిగా గౌతమ్ని ఇష్టపడుతోంది.
ఇష్టపడుతుందో లేక వీడితో పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడానికి పిలిచిందో తొందరపడకు చెల్లాయ్. అపశకునం మాట్లాడకన్నయ్య. పెళ్లి ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ కి ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ, ఈ మీటింగ్ జరగడం చాలా ఇంపార్టెంట్ చలపతి. ఇంపార్టెంటా లేక అవసరమా బాబా? 2. ఈ పెళ్లి జరిగితే ఇటు ఫ్యామిలీ పరంగా అటు బిజినెస్ పరంగా మనము ఎంతో ఎత్తుకి ఎదుగుతాం. నువ్వు వెళ్ళి మిథునతో మాట్లాడిరా గౌతమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పిన్ని. అక్కడ నా కోసం మిథున వెయిటింగ్. హాయ్ మిథు, ఎంతసేపు అయింది వచ్చి? సారీ, లేట్ అయిందా? ఏమైంది మిథు? కాబోయే హస్బెండ్ని నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా? కాబోయే వైఫ్ దగ్గరికి ఎవరైనా ఖాళీ చేతులతో వస్తారా? సారీ, నాకిదంతా కొత్త. రోజుకో గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే నీకు అమ్మాయిలు కొత్త ఏంట్రా? 2 minutes వెయిట్, నేను బొకే తీసుకొని వస్తా. ఆగు. ఆఫ్టర్ ఆల్ బొకే ఇస్తావా నాకు? ఇంకేం కావాలి? అంటే నేను అడిగితేనే ఇస్తావా? అది కాదు మిథున, నీ మనసులో ఏముందో అది చెప్పు. నేను ఏదడిగినా ఇస్తావా? నా ప్రాణం తప్ప నువ్వు ఏదడిగినా ఇస్తాను. నాకు కావాల్సింది నీ ప్రాణాలేరా. సుమతి అత్తమ్మని చంపింది నువ్వే అని కన్ఫర్మ్ కావాలి. నిన్ను ఊరి తీయించకుండా వదలను. ఏం ఆలోచిస్తున్నావు మిథు? ఓ, ఏం అడగాల అని ఆలోచిస్తున్నావా? రేపు ఈ పాటకి మన ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అవును, నాకు హ్యాపీగా ఉంది. త్వరలో మన పెళ్లి జరుగుతుంది. ఎస్, నువ్వు నా సొంతం అయిపోతావు. మరి కాబోయే వైఫ్ కి కానుకలేమీ లేవా? అడుగు మీదు, ఏదైనా ఇస్తానంటున్నాను కదా. మన ఎంగేజ్మెంట్ కి మా డాడీ ప్లాటినం వడ్డానం ప్రజెంట్ చేస్తాను అని ప్రామిస్ చేశారు. నువ్వు డైమండ్ నెక్లెస్ ఇస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.